నిన్న ప్రమాణ స్వీకారం సభకి చాలా గ్యాలరీలు అయితే మనకి కనిపిస్తూ వస్తున్నాయి. ఒకటి AAA గ్యాలరీ అని, సెలబ్రిటీ గ్యాలరీ అని, లేదా పైన కూర్చున్నటువంటి ఒక సభ్యుల ఒక కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా చాలా గ్యాలరీస్ చూసాం. అయితే నిన్న ప్రత్యేకంగా ఆకర్షించిన ఇంకొక గ్యాలరీ ఏంటి అంటే వైసీపీ 2019 నుంచి 24 వరకు వాళ్ళ అరాచకాలకి గురైనటువంటి కొంతమంది మాత్రమే కొంత కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఒక గ్యాలరీని వేయడం జరిగింది. దీంతోపాటు ఇంకొక గ్యాలరీ వచ్చి విదేశీయులకి, ఎవరికైతే ఫారెన్ నుంచి అమరావతి కావచ్చు, ఆంధ్ర కావచ్చు డెవలప్మెంట్లో ఒక భాగం కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇంకొకళ్ళు ఒక గ్యాలరీ అనేది జరిగింది. అయితే ఈ గ్యాలరీ నుంచి మనకు వస్తున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళంతా కూడా భాగస్వామి కావాలి, ఏపీలో ఖచ్చితంగా అభివృద్ధిలో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండాలి అని చెప్పేసి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఒక సభ్యులను చూసాం. అయితే అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా వీళ్ళ వల్ల ఎలాగ ఆంధ్రాకి ఒక యూస్ఫుల్ ఉంటుంది అనేది మనతో పాటు ఇప్పుడు కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి కనుక్కుందాం. మేడం నమస్తే. నమస్తే. నిన్న ప్రమాణ స్వీకరణ సభలో చాలా రకాల గ్యాలరీలు చూస్తూ వస్తున్నాం. ఎవరైతే పైన ఉన్నటువంటి ఒక అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక గ్యాలరీ అని, మీడియాకు ఒక గ్యాలరీ అని, అదేవిధంగా ఎవరైతే వైసీపీకి సంబంధించి 2019 నుంచి 24 వరకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకు ఒక గ్యాలరీ అని, ఇలాగ చాలా ఇస్తూ ఇంకొక గ్యాలరీ ఏంటంటే స్పెషల్గా ఓన్లీ విదేశీయులకు మాత్రమే, అంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళందరికీ ఒక గ్యాలరీ కూడా వేయడం జరిగింది. ఆ గ్యాలరీలో ఉన్నటువంటి ఒక వివిధ దేశాలు అంటే సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాగా కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక ఎవరైతే మెంబర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ సరసన వీళ్ళు చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారం కావచ్చు, అదిగాక చాలా ఎక్కడికి వెళ్ళినా చాలా అఫీషియల్గా చాలా హంబుల్గా ఉండేటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారు కూడా కుటుంబ సభ్యులతో కలిసిపోయినంతగా ఆత్మీయంగా వాళ్ళని ఆలింగనం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు చాలా ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం, నమ్మకం కలిగింది ఈ యొక్క ఆంధ్ర పైన అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే విదేశీయుని పిలుస్తానికి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి స్కెచ్ ఏందంటారు, దీన్ని ఎలా చూడాలంటారు? నిన్నను అసలు మీరు చెప్పినట్టుగా మనం ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా చాలా బాగా జరిగిందండి. అంటే ఉద్విగ్న క్షణాలు చూసాం మనం. తర్వాత అంటే ఎప్పుడూ చూడని విధంగా ఒక కుటుంబ సమ్మేళనంలాగా ఉంది అది. అంటే ఎక్కడో నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఒకే కుటుంబంలా ఉండడం అనేది మనం నిన్న చూసాం కళ్ళకి కట్టినట్టు. అంటే మోదీ చూడండి, ఎక్కడ గుజరాత్, ఎక్కడ ఢిల్లీ, నిన్న ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు ఆయన. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో వచ్చినప్పటికీ కూడా ఒక వాళ్ళతో కలిసిపోయి ఆలింగనం చేసుకునే పద్ధతి కావచ్చు, ఇప్పుడు లోకేష్ వారికి దండం పెట్టబోతే నివారించి దగ్గరికి తీసుకోవటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టడం, అంటే ఇది మనం సాధారణంగా ఇలాంటి సంప్రదాయాలు మనం చూడం. ఇది ఒక ప్రత్యేకం అంతే నిన్న. అది అదేవిధంగా నిన్న మనం చూసిన ఇంకొక అద్భుతమైన దృశ్యం ఏంటంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ లాక్కుని వచ్చి చిరంజీవి గారితో కల్పించి చేతులు పైకెత్తి అసలు అభివాదం చేయటం, అసలు ఇలాంటివి మనం ఎప్పుడూ చూడలేదండి. అంటే చాలా స్పెషాలిటీస్ నిన్న ప్రమాణ స్వీకారోత్సవం. ఒక ముఖ్యమంత్రిని అంటే ప్రజలు ప్రమాణ స్వీకారం చేయడం చూశారు. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ ఇదిలో వీళ్ళందరూ ఒక చోటకు వచ్చి ఆత్మీయంగా ఉండడం అన్నీ కూడా చాలా బాగుందండి. అది ఇప్పుడు ఇంకా నభూతన భవిష్యత్ ఇంకా జరగదు, ఇంతవరకు జరగలేదు పాస్ట్లో, మేబీ ఫ్యూచర్లో జరగకపోవచ్చు. దీనికి అంతటికీ కారణం అంటే అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, తర్వాత బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కావచ్చు, ఇప్పుడు రాముడు ఒక మాట ఒక బాణం అన్నట్టుగా, ఒక భార్య అన్నట్టుగా వీళ్ళు ఒకే మాట మీద ఒకే తాటి మీద నడవటం అనేది ఇందుకు ఒక అంటే ఇవన్నీ జరగటానికి కూడా కారణం కావచ్చు. అంటే ఒక విజయం అందుకోవడంలో మనం కలిసి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దానికి వీళ్ళందరూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో మనకి తెలుసు 2021లో తెలుగుదేశంతో చేరటం, ఒక్క ఓటు కూడా నేను చీలనివ్వను అనే ఒక సంకల్పంతో ఆయన వీరితో కలవటం, తర్వాత బీజేపీని కూడా కల్పించటం, ఇవన్నీ కలిపి నిన్న మనం ఒక కొత్త నూతన దృశ్యాన్ని వీళ్ళందరూ మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఇకపోతే ఫారినర్స్ రావడం,
మొన్ననే మనం చూసాం అదేంటది ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చారు, తర్వాత మలేషియా, సింగపూర్, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకంత రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళని ఏం ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్లో? నిన్నటి వరకు ఒక ఒట్టిపోయిన గేదె ఏది ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే. అంటే ఏమీ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పరిశ్రమ లేదు, ఏమీ లేదు. మరి వీళ్ళు ఎలా రాగలిగారు, ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తే, ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఏ రకంగా ఉందండి? అంటే హైదరాబాద్ ఇంత ఘోరంగా లేదు, కాకపోతే ఏంటంటే వనరులు ఉన్నా ఎవడో ఉపయోగించుకోలేదు, సాదాసీదాగా ఉండింది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీ తీసుకురావటం దగ్గర నుంచి చంద్రబాబు గారి కృషి మనం చూసాము. ఈరోజు ఒక న్యూయార్క్లా ఉందంటే దాని వెనకాల ఆయన ఒక పిల్లర్ లాగా ఉండటం చేయటం మనం చూసాం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వీళ్ళు వచ్చారు, ఒక ప్రమాణ స్వీకారోత్సవానికి తర్వాత రావచ్చు కదా అంటే, దిస్ ఈజ్ అంటే ఒక ఇనిషియేటివ్, ఇది ఒక ఆరంభం అనమాట, ఒక బీజం అనమాట. అంటే వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు ఏదైనా ఒకవేళ పరిశ్రమలు పెట్టాలనుకున్నా, లేదు ఒక వ్యాపార సంబంధాలు నెరపాలనుకున్నా, దానికి ఇన్విటేషన్ అనేది, ఈ రావడం అనేది ఒక మూలం అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళు ఆలోచించి, బికాజ్ గతంలో ఆల్రెడీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారితో అనుభవం ఉంది కాబట్టి, వారితో కలిసి పనిచేసిన అనుభవంతో వాళ్ళు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చు అనే ఒక నమ్మకంతో వచ్చి ఉండొచ్చండి. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్, వాళ్ళకి అడ్వాంటేజే, మనకి అడ్వాంటేజే. బికాజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు అన్ని సహజ వనరులు ఉన్నాయి, మనకు లేకపోవటం ఏమీ లేదు. కాకపోతే గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోలేదు. సంక్షేమం అనడం, బటన్ నొక్కడం అన్నం, అంతవరకు ఆగిపోయారు వాళ్ళు. మనకి ఇంత ఉంది, మనం దీన్ని ఉపయోగించుకుందాము, ప్రజలకి ఈ ఫలాలు అందిద్దామని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలే. బట్ అందుకు భిన్నంగా అయినా అంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, నిన్న మనకి 12వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఒక వారం రోజుల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు చూడండి మీరు. ఒక మనిషికి, ఒక 74 ఏళ్ల మనిషి ఒక వారం రోజుల్లో ఇంత చేయగలిగారు అంటే, 2 రోజులు ఆయన మొత్తం అధికారులు పరిగెట్టించి ఇంతలాగా అద్భుతంగా ఆయన వేదిక తయారు చేయించారు అంటే అందులో అందరి కృషి ఉంది. అది అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి చెప్తే ఇంత చకచకా చేయటం, ఇంత బాగా చేయటం, ఇంతమందిని పిలవటం, ఆహ్వానాలు అందించటం, వాళ్ళు దాన్ని అందుకుని రావడం, అందరి కృషి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆ చరిష్మా గోస్ టు చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పవన్ కళ్యాణ్కి ఆ రకంగా అంటే రాజకీయ అనుభవం లేదు. ఆయన 10 ఏళ్ళు కష్టపడ్డారు, ఈరోజు పార్టీ నిల్చుందంటే వారు ఒక పిల్లరే, అది అందులో ఎవడు కాదని అండు. కాకపోతే ఇప్పుడు ఆయన రాజకీయంగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టారు. మేబీ ఒక 5 ఏళ్ల తర్వాత హీ మే రీచ్ సమ్ ఎక్స్టెంట్, అది వేరే విషయం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, ఈ 30 ఏళ్ల ముఖ్యమంత్రిగా వారు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి 30 ఏళ్ళు అవుతుంది ఆయనకి. సో ఇవన్నీ కలిపి ఈరోజు వాళ్ళందరూ వచ్చారండి. ఇది చాలా ముదావహం, మనం చాలా దీన్ని ఆనందంగా మనం ఆహ్వానిద్దాము. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున పెట్టుబడులు రావడానికి, కొత్త కొత్త పరిశ్రమలు వచ్చి ముఖ్యంగా యువతకి ఉపాధి కలుగుతుంది. ఆయన ఏదైతే ఎంఫసైజ్ చేశారో తన ఎన్నికల ప్రచారంలో, నేను ఉపాధి ఇస్తాను, యువత కోరుకున్నది కూడా అదే. మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉపాధి లేదు, మాకు సంక్షేమాల కంటే కూడా మాకు ఉపాధి కావాలి, పని కావాలి అని అడిగారండి. అది కావాల్సింది. మనం ఒక యువతకి ఇవ్వాల్సింది ఏంటంటే సోమరులను చేయకూడదు, మనం వాళ్ళలో ఉండే స్కిల్ని. ఈరోజు అందుకే ఆయన సంతకం కూడా దేని మీద పెడుతున్నారండి, స్కిల్ గణన మీద పెడుతున్నారు. ఇవాళ మెగా డిఎస్సి ఎలాగా పెడుతున్నారు, ఈ నైపుణ్య గణన అనే దాని మీద ఎప్పుడు ఎవరు చేయలేదు. కులగణన చేశారు తప్ప నైపుణ్య గణన అనేది మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు. అది కూడా యువత కోసం. ఇవాళ చేసే 5 ఫైల్స్ కూడా ప్రజలకి, పెద్దలకి, దివ్యాంగులకి, తర్వాత మహిళలకి, వితంతువులకి, తర్వాత ముఖ్యంగా యువతకి పనికొచ్చేది, అందరికీ కడుపు నింపేది, ఇలాంటి పథకాల మీద ఈ 5 మీద వారు సంతకం చేస్తున్నారండి. ఇవన్నీ పంచపాండవుల్లాగా 5 అవి. ఆ 5 కూడా ఇవాళ చాలా అద్భుతంగా ఉంటాయి, ముఖ్యంగా యువతకి పనికొచ్చేవి ఉన్నాయి. సో అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు వాళ్ళని పిలిచారు. ఆయన దూరదృష్టికి ఇది ఒక నిదర్శనం. ఆయన విజన్ అంటాం మనం. ఇప్పుడు విజన్ 2047 అయింది. 2020 అయిపోయింది ఎప్పుడో. నౌ స్టార్టెడ్ 2047. సో ఆ 2047కి మళ్ళీ బీజాలు నిన్నపడ్డాయి. సో వీళ్ళందరూ వచ్చారు హ్యాపీగా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలన్నా ఆయన ఈజీగా వాళ్ళకి అనుమతులు వస్తాయి అని చెప్తారు. పారిశ్రామికీకరణ అనేది చాలా సులభం అవుతుంది. దానివల్ల పరిశ్రమలు వస్తాయి, కొత్త కొత్త సంస్థలు వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ రావచ్చు. మళ్ళీ ఏ స్కిల్ డెవలప్మెంట్లో అయితే ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారో, ఆయన అదే స్కిల్ మీద ఇవాళ గణన ప్రారంభిస్తున్నారంటే ఆయన తప్పు చేయలేదు, ఒప్పు చేశారనే దానికి ఇది తార్కాణం.
అయితే ఇక్కడ చూసుకుంటే మనకి గతంలో కూడా చాలాసార్లు మనం విన్నాం ఏంటి అంటే ఆంధ్రాని పూర్తిగా సింగపూర్ లాగా డెవలప్ చేయబోతున్నారని చెప్పేసి. అయితే సింగపూర్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కావచ్చు, కొంత బిల్డర్స్ కూడా రావడం జరిగింది. ఇదంతా చూసుకొని అమరావతి ప్రారంభం కూడా కొంత జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు అంటే ఓన్లీ కన్స్ట్రక్షనే కాదు, మిగతా రంగాలలో కూడా ఖచ్చితంగా మనకేందో విదేశాలలో ఉండేటువంటి ఒక మార్క్ మనకి ఇప్పుడు ఏపీలో కనిపించబోతుందని చెప్పి అంటున్నారు. ఈ 5 ఏళ్లలో అంటే 2024 నుంచి 2029 గ్యాప్లోనే ఈ పూర్తిగా మ్యాక్సిమం 70 to 80% అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఖచ్చితంగా మనం 2029 కల్లా ఒక ఫారెన్ లాగా చూడొచ్చు అంటారా ఏపీని కూడా? 29 కంటే కూడా ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే సంపూర్ణంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పునాదులు వేశాక బిల్డింగ్ కట్టడానికే మనకి 2 ఏళ్ళు పడుతుంది మామూలుగా చిన్న ఇల్లు కట్టాలంటే. అలాంటిది ఒక నగరాన్ని నిర్మించాలంటే, ఒక అమరావతి లాంటి నగరాన్ని నిర్మించాలంటే కనీసం 10 ఏళ్ళు కావాలి కదండి. చెప్పడం చాలా తేలిక. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, నిధులు లేవు, ఏమీ లేవు. వీళ్ళన్నీ అప్పుల కుప్ప చేసి అన్నీ అవినీతిమయం చేసి అన్నీ కూడా లక్షల కోట్లు దోచేసుకున్నారు. కాబట్టి ఈయన దగ్గర 2 టాస్కులు ఇప్పుడు ఈయన మీద. ఒకటి ఇక్కడ సంపద వృద్ధి చేయాలి, 2 సంక్షేమం ఇవ్వాలి. ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఇక్కడ నగర నిర్మాణం చేయాలి. సో ఇవే చిన్న విషయాలు కాదు, ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అనమాట. అయితే నిర్మాణంలో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి డెఫినెట్గా అమరావతి ఒక పెద్ద నగరంగా మారుతుంది. తర్వాత ఆ నగర నిర్మాణం వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. ఇంతవరకు వలస కూలీలుగా ఉన్న శ్రీకాకుళం వాళ్ళు కావచ్చు, మిగిలిన జిల్లాల వాళ్ళు కావచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్తారు, అమరావతిలో ఉంటారు. వాళ్ళు అంటే తినటానికి తిండి దొరుకుతుందండి, బతకటానికి వాళ్ళకి ఒక మార్గం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. అది మెయిన్. ఎప్పుడైతే ఒక పరిశ్రమ కానీ ఒక ఇండస్ట్రీ కానీ వచ్చిందంటే దాని చుట్టూ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు అది జరుగుతుందండి. ఇప్పుడు నిన్ననే మనం చూసాం అమరావతిలో వచ్చిన మార్పులు, ఒక కళకళలాడుతోంది నగరం, అందరిలో ఆశలు చిగురించాయి. కాబట్టి ఇవన్నీ కూడా శుభ సంకేతాలండి. వీళ్ళు నిన్న రావడం, ఆయన పిలవడం, వెంటనే వాళ్ళు విదిన్ నో టైం రావడం, ఇవన్నీ కూడా పునర్నిర్మాణానికి మంచి సంకేతాలు ఇవి. అయితే ప్రజలు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక్కటే, వాళ్ళు ఇంకో 2 టర్మ్స్ బాబు గారికి ఇస్తేనే వాళ్ళ కలలు ఫలిస్తాయి, వాళ్ళ పిల్లలు బాగుంటారు, రేపొద్దున భావి తరాలకు కూడా ఒక మంచి నగరం ఉంటుంది, మంచి ఉపాధి ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి. అంటే సంతోషంగా బతకచ్చు. ఎక్కడికో వెళ్ళిపోయి కష్టపడే కంట మన దేశంలో, మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుకోవటానికి బతకటానికి అవకాశాలు వస్తాయండి. అయితే అతి తొందరలో అమరావతి కాస్త అమెరికా కాబోతుందా విదేశీ ఇలా కొంత శక్తితో అని చెప్పేసి అంటే ఏమంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, హైదరాబాద్ ఎలా తయారైంది, ఒక న్యూయార్క్ని మించి ఉంది మనకి. సాయంకాలం వెళ్ళి కన్నుల పండుగగా ఉంది. అది ఎవరు వేశారు ఆ బీజం? ఆయనే కదా. ఆయన వల్ల ఇవాళ ఇంతమంది బతుకుతున్నారు, ఇంత ఇండస్ట్రీ వచ్చింది, ఇంత డెవలప్ అయింది. సో ఖచ్చితంగా హైదరాబాద్ను మించి ఆయన ఒక నగరాన్ని నిర్మిస్తారండి. అమరావతికి ఒక మంచి వైభవాన్ని తీసుకొస్తారు, అందులో సందేహం లేదు. అందుకు ప్రజల తోడ్పాటు చాలా అవసరం. చూద్దామని ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంకొద్దిగా 2 టర్మ్స్ కింద ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో పడితే మనకు పూర్తిగా ఆంధ్ర కాస్త అమెరికాగా మారిపోయే అవకాశం ఉంది. నమస్తే. నమస్తే.